ఎందుకు ఎప్పుడు నువ్వు ఇలా నాతో మూడీగా ఉంటావు? మేడం ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చవు. నచ్చకుండానే కిస్ చేసావా? అది జస్ట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే టచ్ అవ్వగానే దూరం అయ్యేది, దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరగా లాక్కునేది కాదు. మేడం అసలు ఆ కిస్ ఎలా జరిగిందంటే? ఇక్కడికి తీసుకొచ్చింది నేను చెప్పింది నువ్వు వినడానికి. నా ఫ్యామిలీ కోసం రెస్ట్లెస్గా వర్క్ చేస్తూ ఈ కంపెనీని పెట్టి నా డ్రీమ్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్లో ఐ ఫర్గెట్ మై టీనేజ్. చాలా ఎమోషనల్ లెస్ అయిపోయా. కానీ నువ్వు చేంజ్ చేసావు నీ ఇన్నోసెన్స్తోని, నీ కిస్ తోటి. మేడం ఆ కిస్ చేసింది వితౌట్ ఎనీ ఇంటెన్షన్, వితౌట్ ఎనీ ఫీలింగ్. దాన్నే అబ్సెషన్ అంటారు, బట్ ఐ లైక్ ఇట్. మేడం వాళ్ళు కిస్ చేయమన్నారు, చేసా అంతే, ఇందులో నాదేం లేదు. రే అన్య, ఒకసారి అక్కడ చూడు. యు ఆర్ టెస్టింగ్ మీ రైట్? అయినా నేను నమ్మనుగా. ఇక నుంచి ఆఫీస్లో నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు, యాజ్ ఏ ఎంప్లాయీగా కానీ బాస్ లవర్గా కానీ. ఎల్లుండి మార్నింగ్ నువ్వు ఫ్రీయేనా? టెంపుల్కి వెళ్దాం. నేను గుళ్ళోకి రానండి, ఈ రోజు నుంచి నేను క్రిస్టియన్ని. నీ ఇష్టం. నాకు మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. వచ్చేస్తున్నారు, తిరుగు తిరుగు తిరుగు. ఇదేంట్రా ఇంత తింగరపుచ్చిలా ఉంది? చెప్తే వినట్లా, వింటే అర్థం చేసుకోవట్లా, అర్థం చేసుకుంటే ఏమనట్లా.